200 కూలి తీసుకపోతే ఏమిటికైనా సరిపోతుందా? కేసీఆర్ వచ్చిండు, ఏంటి మంచిగా అయింది. తెలంగాణ తెలంగాణ అని ఏంటి మంచిగా చేసిండు. ఉన్న వాళ్ళ డబ్బులు అంటే ఉన్న వాళ్ళు పెట్టిండేమో కానీ ఇప్పుడు జీతం వస్తే జీతం కూడా అందులోకే వస్తుంది. చేస్తానికి ఏమన్నా ఇబ్బంది వస్తలేదా? తింటానికి కూడా ఇబ్బంది అవుతుంది మరి. మా ఆయన పేరు, మా ఆయన అమలు పని చేస్తాడు. ఆయనకు వస్తారు 6,000 7,000 వస్తుంది జీతమే అయినది కూడా. ఆ జీతం కూడా నెలనాడు కరెక్ట్ చేతికి ఇస్తారన్నా లేదు. అందులోకే వస్తే ఇప్పుడు మళ్ళీ అందులో వేసేలో కూడా పైసలు పెట్టలేరంట. ఏటీఎం కొడదామన్నా పైసలు పెట్టలేరంట. ఇప్పుడు ఏనాడు 5 తారీఖు 4 తారీఖు వచ్చింది జీతం. 5 4 తారీఖు వస్తే జీతం ఇప్పటి వరకు కూడా చేతికి రాలే. మరి మేమేం తినాలి, ఎట్లా బతకాలి? పేదవాళ్ళు చూస్తున్నాను అన్నారు. ఏం చూస్తున్నా ఆయన? ఏ ఊరు నుంచి వచ్చారు? ఎంజాల నుంచి. ఓకే, మరి కేసీఆర్ గారు పథకాలు పెట్టారు కదా, ఏ పథకం రాలేదు మేడం ఇప్పటిదాకా. అయితే మేము ఇంతవరకు ఇన్ని చేసుకుంటూ వస్తున్నాం కానీ ఇంతవరకు ఏ పథకం రాలేదు మాకు. కేసీఆర్ నుంచి రాలేదు, ఆయన ఉన్నప్పుడు ఆయన నుంచి రాలేదు, రాజశేఖర్ ఉన్నప్పుడు సంది ఆయన రాలేదు, అయినా రాలే, ఎప్పుడైనా రాలే. ఏ ఊరు నుంచి వచ్చారు? ఎంజాల నుంచి. ఎంజాల నుంచి వచ్చినాం, ఇక్కడ పని చేసుకుంటున్నాం. మా తుర్కెంజాలు 200 కూలి కూడా దొరికినాడు దొరుకుతుంది, దొరికినాడు ఇక కంటిన్యూగానే ఉండదు. ఇగో నాడు చేస్తే ఓ నాడు చేయకపోతే కంటిన్యూగా దొరుకుతుంది. పుల్నాలి గట్టిగా ఏ పూటకి ఆ పూటకి వెళ్తుంది. పుట్ట బట్ట ఇక అంతే, ఇక ఏం లేదు. ఏం ఆస్తులు లేవు, ఏది లేవు. ఇదే కూలి కంటిన్యూగా. కూలి దొరికినాడే పోవాలి, కూలి దొరికినాడు ఇంటికి ఉండాలి అంతే. ఇక ఇది కూడా రోజు ఉంటుందా? చేసినాడే వస్తుంది. ఇది చేసినాడు అయితే రాదు కదా మేడం. మాకు చదువులు లేకపోయాయి. చదివినా కానీ కొంచెం ఏమన్నా చదువుతానికి ఇక ఇంట్లో నొక్కుతానికి కానీ పెట్టుకుందరు. అది కూడా లేదా మాకు, ఏది లేదు మేడం. అంతే. మీ ఊర్లో ఆఫీసర్స్ కలవపోయారా? గవర్నమెంట్ ఆఫీసర్స్ కలిసినాము. కలిస్తే వస్తాయమ్మా అంటారు. ఆఫీసర్లు కలిస్తే ఏం లాభం ఉంది? వాళ్ళకి తెలుపులో వేసుకున్న వాళ్ళు నమస్తే పెట్టిన వాళ్ళకే వాళ్ళు ఏమో సాయం చేస్తారు. మా హాస్పిటల్ని పట్టించుకోవాలి. పట్టించుకుంటారా మేడం? పట్టించుకోరు. పేద వాళ్ళని అసలే పట్టించుకోరు. వీళ్ళు పేద అయితే పని చెప్పుదాము చేసుకుంటారు అని చెప్పరు. అట్లా చెప్పరు. ఏంటంటే వాళ్ళకి పొద్దున్న లేసి నమస్తే పెట్టి తెల్లబట్టలు వేసుకున్నవానికి ఆయన ఎంబడున్నవానికి పని. అది మా సంటలకు పని ఉండదు. అమ్మాలు పని చేసి బతుకని పని లేదు అసలు. మళ్ళీ ఇప్పుడు చేతనైన రోజులు చేస్తాడు. అది అసలు మళ్ళీ చేస్తాడు, చేతన కాదుగా పని చెయ్యరు కాదు. ఇంకంతవరకే మేడం. ఇదే కష్టం చేసుకుంటున్నాం, ఇదే బతుకుతున్నాం. ఎన్ని రోజులు చేసినా కానీ కష్టం శ్రక్కలు 4 రోజులే కదా, అవతల అయితే చేయలేము కదా. అత్తమామ సంపాదించిన ఆస్తులు లేవు, మేము సంపాదించిన ఆస్తులు లేవు. వాళ్ళు ఇదే కష్టం చేసుకోమని బతికి చెప్పారు, మేము కూడా ఇదే కష్టం చేసుకొని బతుకున్నాం అంతే. ఇంకెళ్ళిపోయినా కష్టం చేయాలి, బతకాలి. కేసీఆర్ లేదు, రాజశేఖర్ లేదు, ఎవరిని. పొదుపులు అంటే తీసుకుంటే పొదుపులల్లో సగం వస్తుంది. అది ఏంది పైసలు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ సైడ్ వస్తుంది, అది కూడా వస్తలేదు. తీసుకొని లోన్లు తీసుకొస్తే లోన్ కడతానే ఉంటుంది, రాదు కదా. అది డ్వాక్రా పథకాలు అంటారు కదా, అది కూడా రాలేదు మేడం మాకు. డాక్టర్ పథకం కూడా రాలేదు. ఏ పథకం అని లేదు ఇప్పటి వరకు. అయితే 22 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఏ పథకం లేదు మాకు. సరే మేడం.